ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ఈ రోజు నువ్వు వింధ్య గురించి ఎంతైతే ఆలోచిస్తున్నావో నా గురించి కూడా అంతే ఆలోచించాలి. నీలో సగభాగం వింధ్య అయితే మిగతా సగభాగం నేను బావా. ఇది అన్యాయం బావా. అత్తయ్యను పిలు, కనీసం ఆశీర్వాదం తీసుకునైనా వెళ్తాను. అత్తయ్య. మౌనిక ప్లీజ్, మౌనిక వెళ్ళిపో. అమ్మకి నేను సమాధానం చెప్పుకోలేను, అర్థం చేసుకో. ఎన్నాళ్ళు దాస్తావు బావా? ఎప్పటికైనా సమాధానం చెప్పుకోవాల్సిందేగా. అయినా నేను సమాధానం చెప్తానుండు. అత్తయ్య, సిస్టర్, నా మాట విను మౌనిక. వాళ్ళకి తెలిస్తే నన్ను అదోలా చూస్తారు. అమ్మ వింధ్య తట్టుకోలేరు. ఇక్కడి నుంచి వెళ్ళిపో మౌనిక. ఊరుకో బావా, ప్రతి దానికి కంగారు పడతావు. నువ్వు అత్తయ్య, వింధ్య సిస్టర్, అత్తయ్య ప్లీజ్ మౌనిక ఉండు బావా. నువ్వు నువ్వేంటిక్కడ? ఏమండి, మీరేంటి దాని బ్రతిమలాడుతున్నారు? అది ఏంటికి వచ్చిందేంటి? రాగానే మెడపట్టి బయటికి పంపించకుండా అసలు దాంతో మీ డిస్కషన్ ఏంటి? ఏ మౌనిక, ఎందుకొచ్చావు? ఎలా ఉన్నావత్తా? పెళ్లి జరిగిపోయింది కదా, అంత బానే ఉంది కదా, మళ్ళీ దేనికోసం వచ్చావు? నీ ఆశీర్వాదం తీసుకోలేదు కదత్తా. నా పెళ్లి రోజు నువ్వు అక్షంతలు కూడా వేయలేదు. నేను అబద్ధం ఆడుతున్నానని ఆ రోజు నీకు అనుమానం వచ్చింది కదా. చూడండి, నా పెళ్లి కూడా జరిగిపోయింది. నా మెళ్ళో తాళి కూడా ఉంది. నాకు భర్తున్నాడు, నాకు కుటుంబం ఉంది. ఇప్పటికైనా నన్ను నమ్మి ఆశీర్వదించొచ్చు కదా అత్తయ్య. అత్తయ్య, దీంతో డిస్కషన్ వద్దు. ముందు దాన్ని బయటికి పంపించండి. వింధ్య, ఆగు. ఏంటి, నేను ఆశీర్వదిస్తే తప్ప నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవా? సరే, నిన్ను ఆశీర్వదిస్తాను. థ్యాంక్స్ అత్తా. దీనికోసం ఇంకో జన్మైనా ఎత్తాల్సి వస్తుందేమో అనుకున్నాను. కానీ దేవుడు నా బాధ ఆలకించి కరుణించాడు. బావా, రా బావా, అక్కడే నించున్నావేంటి? అత్త ఆశీర్వాదం తీసుకుందాన్రా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ కొత్తగా పెళ్ళైతే నువ్వు నీ భర్త కలిసి ఆశీర్వాదం తీసుకోవాలి గాని నా భర్తని పిలుస్తున్నావేంటి? ఇప్పుడు ఇక్కడ నా భర్త లేడు కదా సిస్టర్, అందుకే మీ ఆయన్ని రమ్మంటున్నాను. బావా రా. ప్రస్తుతానికి మా ఆయన ప్లేస్లో నువ్వే ఉన్నావనుకో, పళ్ళు రాలగొడతాను. మీ ఆయన ప్లేస్లో మా ఆయన ఉండడం ఏంటి? చూసారా అత్తయ్య, పెళ్లి చేసుకున్నా కానీ దీని గుణం మారలేదు. ఏయ్ మౌనిక, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండకుండా మళ్ళీ ఏంటిది? హ్యాపీగా ఉండాలనంటే మొగుడు పిల్లలు కలిసి ఉండాలి కదా. తాళి కట్టాడు, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నా గురించి ఆలోచించాలి కదా. ఏం బావా? సూపరే, నీకు తగ్గ మొగుడే దొరికాడన్నమాట. తాళి కట్టి వదిలేసి వెళ్ళిపోయాడంటే
మొదటి రోజే నీ గురించి వాడికి బాగా తెలుసుంటుంది. అందుకే నిన్ను వద్దనుకుని పారిపోయి ఉంటాడు. అయినా తాళి కట్టిన నీ మొగుడు వదిలి వెళ్ళిపోతే మళ్ళీ నా మొగుడు వెనక పడుతున్నావేంటే? నేనెక్కడ పడ్డాను సిస్టర్? బావే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అత్తయ్య, మీరలా మాట్లాడొద్దు. మీకు మమ్మల్ని తిట్టే హక్కు, కొట్టే హక్కు అన్నీ ఉన్నాయి. మీరేం చేసినా దాంట్లో మాకు ప్రేమే కనబడుతుంది. ప్లీజ్ అత్తయ్య, నా కోసం 2 ముద్దలు భోంచేయండి అత్తయ్య. నేను చెయ్యనంటే చెయ్యను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళమని చెప్తుంటే అలా చూస్తున్నావేంటి? నీకు కావాల్సింది ఆ భూమే కదా, వెళ్ళు. నువ్వు ఆ భూమి కలిసి కడుపు నిండా భోంచేసి సంతోషంగా ఉండండి. నేను ఎటుపోతే మీకేంటి, నేనేమైపోతే మీకేంటి? నా గురించి ఎవరు ఆలోచిస్తారు? ఈ ఇంట్లో నా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? వెళ్ళు. అమ్మగారు, ఏంటి? మీరు భోంచేయకుండా అమ్మ కానీ నేను కానీ ఎప్పుడు భోంచేయమండి. మీరంటే మాకు చాలా గౌరవం. మీరు నన్ను కొట్టినా తిట్టినా నాకు అసలు కోపం రాదండి. అయితే ఇప్పుడేంటి? నాకు ఆకలిగా లేదు. మీ అమ్మకేం చెప్పానో నీకు కూడా అదే చెప్తున్నాను. వెళ్ళండి. ఒకవేళ నేనే మీ సొంత మనవరాలనైతే నానమ్మ వచ్చి ఒక ముద్ద భోంచేయంటే చెయ్యరా అమ్మగారు? నువ్వైతే నా మనవరాలివి కాదు కదా. మీ మనవరాలు ఎక్కడో ఒక చోట పెరుగుతుందని రోజు చెప్తున్నారు కదా. ఆ మనవరాలే నా రూపంలో వచ్చి అడుగుతుందనుకోండి. ఒక్క ముద్ద తిని టాబ్లెట్ వేసుకోండి నానమ్మ, ప్లీజ్. ఇదిగో, నువ్వు ఇలా నన్ను మాటల్లో పెట్టి మభ్య పెట్టాలని చూస్తున్నావేమో. ఇలాంటివి మీ అమ్మ దగ్గర చాలా చూశాను. ఏమ్మా, బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నావుగా మహాతల్లికి. నీకంటే ఎక్కువే మాట్లాడుతుంది. లేదమ్మగారు, నేను నా మనసులో ఉన్న మాటలు చెప్తున్నాను. మీరు అనుకున్నట్టు మీ మనవరాలు ఏదో ఒక రోజు మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి కదా. నా కోసం కాకపోయినా మీ మనవరాలు కోసమైనా 2 ముద్దలు తినండి అమ్మగారు, ప్లీజ్. నా మనవరాలి పేరు చెప్పి నాకు లేని ఆశల్ని కల్పిస్తున్నావు, లేని ఆకలి కల్పిస్తున్నావు. సరే సరే, ఇప్పుడు నేను 2 ముద్దలు తిని టాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది కదా. పదండి, తిని టాబ్లెట్లు వేసుకుంటాను. ఇదిగో, మీకోసం కాదు, ఏదో ఒక రోజు నా ఇంటికి రాబోయే నా మనవరాలి కోసం. నువ్వు అన్నావు కదా, నా మనవరాలే పిలిచి అడిగితే భోంచేయవా నానమ్మా అని. నా మనవరాలు అడిగితే నేను ఏదైనా చేస్తా. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది తిరిగి వస్తుంది. భూమి, చాలా థ్యాంక్స్. అయ్యో, అమ్మ కూతురికి థ్యాంక్స్ చెప్పకూడదమ్మా. సరే పద, భోజనం వడ్డిస్తాను. అమ్మా,
నాన్నమ్మ తన మనవరాల గురించి ఇన్ని రోజుల నుంచి అడుగుతుంది. ఉంటే తీసుకొచ్చి ఒక్కసారి చూపించొచ్చు కదమ్మా. సారీ అమ్మా, పదే పదే మాట అడగొద్దని చెప్పావు, కానీ ఎందుకు అడగాలనిపించింది. అమ్మగారు ఉదయం నుంచి ఏం తినలేదు. పదమ్మా. ఈ మాటలు మాట్లాడడానికి నీకు అసహ్యంగా అనిపించటం లేదా? అదేంటి బావా, పెళ్ళైన ఏ భార్యాభర్తలకైనా ఇది తప్పదు కదా బావా. అసహ్యం అనుకుంటే ఎలా? ఇది సృష్టి ధర్మం. ప్లీజ్ మౌనిక, నువ్విలా ముహూర్తాలని నన్ను ఇబ్బంది పెట్టకు. నా పరిస్థితి బాగోలేదు. నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వు. బావా, ఇది జరిగితే మనం మనశ్శాంతిగా ఉంటాం. ఇది జరగాలి బావా. నా మెళ్ళో తాళి కట్టి వదిలేస్తే ఎలా చెప్పు? లేదత్తయ్య, ఆయన సమస్య ఏంటో ఎందుకు ఇలా ఉంటున్నారో ఫేస్ టు ఫేస్ మాట్లాడదాము రండి. వాణి, ఈ విషయాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయడం మంచిది కాదు. దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. వింధ్య చెప్పినట్టు నేరుగా వెళ్ళి వాడి ప్రాబ్లం గురించి మరొకసారి కనుక్కుందాం. సరే పదండి. అయినా నీకెంత స్వార్థం బావా. మొదటి భార్యకి కూతుర్నిచ్చావు, రెండో భార్యకి కొడుకును కూతుర్ను ఇవ్వాలి కదా. వింధ్య ఆడుకోవడానికి అను ఉంది, నేను ఆడుకోవడానికి ఎవరున్నారు? నీ ప్రతిరూపం నాకు కావాలి కదా బావా. ప్లీజ్ బావా, నాకు నువ్వంటే ఎంత పిచ్చో నీకు మాటల్లో చెప్తే అర్థం కావట్లేదు. ఈరోజు ముహూర్తం టైంకి వచ్చేసి నా ప్రేమేంటో నీకు చూపిస్తాను. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. ఇప్పుడు కూడా నేను భయపడుతూ దొంగలాగా మాట్లాడుతున్నాను. నా ఇంట్లో నేను ఇంత అసౌకర్యంగా ఎప్పుడూ లేను. నేను కూడా లేను బావా. పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లైనా అత్తారింట్లో ఉంటుంది, కానీ నా దౌర్భాగ్యం కొద్దీ నేను పుట్టింట్లోనే ఉన్నాను. నేనేమైనా నిన్ను కాపురానికి తీసుకెళ్ళమన్నానా? పోనీ నిన్నేమైనా కొద్ది రోజులు వింధ్యతో కొద్ది రోజులు నాతో ఉండమని చెప్పానా? లేదు కదా బావా. ఇంత మంచి పెళ్ళాన్ని దొరకడం నీ అదృష్టం బావా. ప్లీజ్ మౌనిక, అర్థం చేసుకో. ఏంటి బావా ఎప్పుడు చూసినా ప్లీజ్ మౌనిక అంటావు? భార్యని పడక గదిలో తప్ప ఎప్పుడు పడితే అప్పుడు బుజ్జగించకూడదు. నీకోసం నేను అందమైన చీర కట్టుకుని రెడీగా ఉంటాను. ఒకసారి ఫోన్లో ముద్దు పెట్టు బావా. మౌనిక ప్లీజ్. నువ్వు ముద్దు పెడతావా లేదా? సరే, నువ్వు పెట్టవా? నేనే ముద్దు పెడతాను. ఐ లవ్ యూ బావా. సన్ని బావా, ఫోన్. చిచ్చి, దీన్ని తీసుకెళ్లి యాసిడ్లోనో ఫినాయిల్లోనో ముంచాలి. సన్నీ, అలా చేస్తే ఫోన్ పాడైపోతుంది. ఇది చేసిన పనికి ఆల్రెడీ ఫోన్ పాడైందే. పద. బావ వచ్చేస్తాడు, నాకు సిగ్గేస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నా కూతురు ఆనందంగా ఉంది. భగవంతుడా, ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే కొనసాగించు తండ్రి. ఈ మౌనికతో టార్చర్ అనుభవిస్తున్నాను. అమ్మా, మీరెప్పుడు వచ్చారు? మీరింతసేపు ఎవరితో మాట్లాడారు? మౌనికతోనా? కాదు. మరెవరితో మాట్లాడుతున్నావు రాజేష్? ఎందుకంత కంగారు పడుతున్నావు నువ్వు? ఆఫీస్ కాల్ మాట్లాడాను. అది నేనేం కంగారు పట్టం లేదు, నార్మల్గానే ఉన్నాను. రాజేష్, ఇంట్లో అందరికీ అనుమానంగా ఉంది. ఒకవేళ నీకు ఏదైనా సమస్య ఉంటే, మౌనిక వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు చెప్పు రాజేష్. మేమందరం కలిసి నీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాం. నాకేం ప్రాబ్లం లేదమ్మా. లేదండి, మీరు అబద్ధం ఆడుతున్నారు. మీరు ఒకప్పట్లా లేరు. ఏంటి వింధ్య, ఎప్పుడు చూసినా ఒకప్పట్లా లేరు అంటావు? ఒకప్పట్లా ఉండాలంటే ఏం చేయాలి?
మౌనికని కొట్టాలా లేకపోతే కత్తి పట్టుకొని పొడి చేయాలా? అవేం చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకిష్టం లేని వ్యక్తులు ఇంటికొచ్చినప్పుడు గట్టిగా వెళ్ళమని చెప్తారు. కానీ మీలో ఉన్న కోపం, ఆవేశం చల్లారిపోయాయి. ఏదైనా ఉంటే దయచేసి మాతో చెప్పండి. అయ్యో ఏమీ లేదు వింధ్యా. నిజం చెప్పండి. ఎంతసేపు మీరు ఎవరితో మాట్లాడారు? ఆఫీస్ కాల్ అని చెప్పాను కదా వింధ్యా. ఏది ఒకసారి ఫోన్ చేయండి. భయమెందుకురా? వింధ్య అడుగుతుంది కదా, చెయ్యి. నానా అది నేను చేస్తాను, పోనివ్వండి. నేను గుర్తు పెట్టుకుంటాను సంధ్య. ఏదో ఒకరోజు నేను దీనికి సమాధానం చెప్తాను. చూడమ్మా అను, మీ నానమ్మ నా పైన కోపం పెంచుకుంటుంది. నేనేమైనా నిన్ను టార్చర్ చేశానా? మానసికంగా వేధించానా? ఏం లేదు, నా బట్టలను ఎత్తుకుంటున్నానని నానమ్మ ఫీల్ అవుతుంది. భూమి, మనిద్దరం మన బట్టలు వాష్ చేసుకుందాం పదా. మాధవిలత, ఇవి సరిపోతే మనం అటు వెళ్ళిపోదామా? అక్కడ కూడా చూద్దాం. వింధ్యా, మీరు? నేనమ్మా శాంతిని. సంధ్య వాళ్ళ ఇంటి పక్కన ఉంటాను కదా. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను. ఏంటమ్మా ఈ మధ్యన రావడమే తగ్గించేశావు? సంధ్యతో నేను ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను. నువ్వొక్కదానివే వచ్చావు, నీ ఫ్రెండ్ రాలేదా? లేదండి, నేనొక్కదాన్ని వచ్చాను. నాకు నీ పద్ధతి అస్సలు నచ్చలేదమ్మా. ఏం నచ్చలేదు? కన్న కూతుర్ని సంధ్య దగ్గర వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నాకు లేని ఇబ్బంది మీకేంటి? నీకు కాదమ్మా, పాపకిబ్బంది. రోజూ పార్వతి గారు మీ పాపని కంటికి రెప్పలా కాపాడుతుంది. చూడండి, నాకు, మా సంధ్యకి, నా కూతురికి లేని బాధ మీకెందుకు? నువ్వేమో నీ కూతుర్ని సంధ్య దగ్గర వదిలేశావు. కానీ ఈ మధ్య భూమి అని ఆశ్రమం నుంచి ఒక పిల్లని దత్తత తెచ్చుకున్నారు కదా. దాని మీద చూపించే ప్రేమ నీ కూతురి మీద చూపించట్లేదు. చూడండి, సంధ్య గురించి నాకు బాగా తెలుసు. మీరు కొత్తగా తన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నాకు చాలా పనులున్నాయి. కాస్త మీరు పక్కకు జరిగితే నేను వెళ్ళి కావాల్సినవి తీసుకుంటాను. అయ్యో కానివమ్మా, నీ కూతుర్ని చూసి అయ్యో పాపం అనిపించి నోరాగలేక చెప్పాను. నువ్వు నీ కూతుర్ని బాధ పెట్టుకుంటే నాకేంటి, ఏం చేసుకుంటే నాకేంటి? మధ్యలో నేనెవర్ని? చూస్తాము, ఏదో ఇరుగు పొరుగు కాబట్టి ఏదో మాట్లాడతామంతే. చూసింది మాట్లాడింది చాలు. మా గురించి మేం చూసుకుంటాం, మీ గురించి మీరు చూసుకోండి. అయ్యో నేనేమన్నానమ్మా అంత కోప్పడుతున్నావు? మంచి చేద్దామని అక్కడ చూసింది చెప్పాను. నేనేం కల్పించి చెప్పలేదమ్మా. బాగుందమ్మా, మంచి చేద్దామంటే చివర్లో నాకే చెడవుతుంది. మీరు చేసిన మంచికి చాలా థ్యాంక్స్ అండి. అబ్బా, మళ్ళీ వస్తుంది నాసా. మళ్ళీ వచ్చి నా బుర్ర తినేస్తుంది. ఫోన్ మాట్లాడినట్టు మేనేజ్ చేయాలి. హలో అమ్మా వింధ్యా,
అలాగా, నేను ఈసారి వస్తానులే. ఫోన్లో మాట్లాడుకుంటూ పిలుస్తున్న ఇటు తిరగదేంటి? అమ్మా వింధ్య, ఆ, ఒక్కసారి ఆలోచించమ్మా. ఒక నిమిషం ఉండండి, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. పట్టుకుంటే వదిలేలేదు, టార్చర్ పెడుతుంది. అయ్యో, సోప్స్ తీసుకోవడం మర్చిపోయాను. ఉండి వెళ్ళి తీసుకొస్తాను. సరే వెళ్ళు. మాధవిలత, చెప్పండి మేడం. నీకోసం నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. నువ్వెక్కడున్నావా? అవునమ్మా, మీ ఇంట్లో కూడా పనిచేసింది కదా. మా ఇంట్లో పనిచేసిందా? ఎప్పుడు? వ్రతం రోజు పూల డెకరేషన్ చేయడానికి మేమిద్దరం వచ్చాం. ప్లీజ్ మౌనిక, నేను వెళ్తాను. ఏంటి బావా, ఎప్పుడు వింధ్య వింధ్య అంటున్నావు? నా గురించి ఆలోచించవా? నేను కూడా నువ్వు కట్టుకున్న భార్యనే కదా. నీకు బాధ్యత లేదా? అయినా రోజుకి 24 గంటలు నువ్వు తన దగ్గరే ఉంటున్నావు. నువ్వు నా దగ్గర ఉండేది గంటన్నరా. తను నీ మొదటి భార్య కాబట్టి తనకు కూడా న్యాయం చేయి, కానీ నాకు అన్యాయం చేయొద్దని చెప్తున్నాను. పెళ్లి జరిగిపోయింది, కార్యం కూడా జరిగిపోతే ఇక నీ జోలికి నేను రాను బావా. నీ ప్రతిరూపంగా కొడుకో కూతురో పుడితే ఆ పిల్లలతో ఆడుకుంటూ శేష జీవితాన్ని గడిపేస్తాను. నీ మొదటి భార్య ప్రశాంతంగా ఉండనివ్వదా బావా? ఊరికే ఫోన్ చేస్తుంది. మౌనిక, అలా కట్ చేయకు. ఎందుకు చేస్తుందో ఏంటో. పైగా నేను తనని సూపర్ మార్కెట్లో వదిలేసి వచ్చాను. మౌనిక, మౌనిక, ప్లీజ్ మౌనిక. అరే, మేనర్స్ లేదా? కట్ చేస్తున్నా సరే మళ్ళీ ఫోన్ చేస్తుందేంటి? నువ్వు వింధ్య సిస్టర్ ఏకంగా ఉన్నప్పుడు నేను ఇలాగే ఫోన్ చేసి డిస్టర్బ్ చేశానా? లేదు కదా. అబ్బా, ఇప్పుడే ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని కాల్ చేస్తుంటే కాల్ కట్ చేస్తారేంటి? మేడం, మీరు కంగారు పడకండి. మేము ఇక్కడే ఉంటామని చెప్పాం కదా. మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం. లేదు, 2 నిమిషాలు ఉండండి, ఆయన వచ్చేస్తారు. ఆయన వచ్చాక అన్ని విషయాలు మాట్లాడదాం. ఏంటి బావ ఇన్నిసార్లు చేస్తుంది? నీకు దండం పెడతాను మౌనిక. ఒక్కసారి ఆన్సర్ చేసి ఎందుకు చేస్తుందో కనుక్కుంటాను. బావా, నీకు కరెక్ట్గా 20 సెకండ్ల టైం ఇస్తున్నాను. ఈ 20 సెకండ్లలో నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి బిజీగా ఉన్నానని చెప్పి కట్ చేయాలి, లేదంటే నేను లిఫ్ట్ చేస్తాను. తనేదో ఇంపార్టెంట్ పని మీద కాల్ చేస్తున్నట్టుంది. అలా చేస్తే హర్ట్ అవుతుంది మౌనిక. నువ్వు చెప్పకపోతే నేను హర్ట్ అవుతాను బావా. సరే, నేను ఇప్పుడు లిఫ్ట్ చేస్తాను. మా బావతో నీకేం పని అని అడుగుతాను. ఈరోజు బావ నాతోనే ఉంటాడు. బావకి నాకు ఫస్ట్ నైట్ అని కూడా చెప్తాను. ప్లీజ్ 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 మౌనిక, అలా చేయకు. నీకు దండం పెడతాను. నీ మెడలో తాళి కట్టిన విషయం వింధ్యకి తెలిస్తే వింధ్య చచ్చిపోతుంది. కానీ నాకు అన్యాయం జరిగితే నేను కూడా చచ్చిపోతాను కదా. సరే, ఒక పని చేయి బావా. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఫోన్ లిఫ్ట్ చేసి బిజీగా ఉన్నానని చెప్పి కట్ చేసేయి. ప్లీజ్. అంతకు మించి నువ్వు మాట్లాడితే నేను మధ్యలో ఫోన్ లాక్కుని నువ్వు నా దగ్గర ఉన్నావని చెప్తాను. మనిద్దరికి పెళ్ళైందన్న సంగతి కూడా చెప్తాను. ఆ తర్వాత వింధ్యకి ఏమైపోయినా నాకు సంబంధమే లేదు. ఒక్కసారి లిఫ్ట్ చేయండి. ఇదిగో, మళ్ళీ చేస్తుంది బావా. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాను. నేను చెప్పినట్టు చెప్పి నువ్వు కాల్ కట్ చేయి, ఓకేనా? 1 2 3. ఏమండి, మీరెక్కడున్నారు? మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వింధ్య, నేను ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాను. నేను తర్వాత చేస్తాను.
మౌనిక హలో ఏమండి? చెప్తుంటే అర్థం చేసుకోకుండా ఈయన ఫోన్ కట్ చేస్తున్నారేంటి? అయ్యో అయ్యో అయ్యో, మళ్ళీ చేస్తుంది మౌనిక. ఏదో ముఖ్యమైన విషయం ఉంటుంది కదా, ఒక్కసారి మాట్లాడతాను. ఏ, మౌనిక ప్లీజ్. ఎంతో ముఖ్యమైన విషయం కాకపోతే తను ఇన్నిసార్లు నాకు కాల్ చెయ్యదు. ఎంత ముఖ్యమైన విషయమైనా సరే నేను ఇచ్చిన టైం దాటిపోయింది. నేను మాట తప్పను. ఈరోజు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ ఇంట్లో మనిద్దరం మాత్రమే ఏకాంతంగా ఉంటున్నాం. ఇక నువ్వు నా గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించొద్దు. వింధ్య గురించి అస్సలు ఆలోచించొద్దు. ఏంటి ఎప్పుడు ఈయన ఇలాగే చేస్తున్నారు? ఇలాగే వదిలేస్తే మీరు రాజేష్ బాబు జీవితం సర్వనాశనం చేస్తారు. నేను దీన్ని ఆపాల్సిందే. నువ్వెవడురా ఆపడానికి? రాజేష్ నా కూతురి మెడలో తాళి కట్టాడు. ముద్దు పెట్టుకుంటాడో కాపురం చేసుకుంటాడో వాళ్ళిష్టం. తాళి కట్టక ముందు వరకే రాజేష్ పరాయివాడు. ఎప్పుడైతే నా కూతురి మెడలో తాళి కట్టాడో అప్పటినుంచి ఈ ఇంటి అల్లుడు. నా కూతురికి మొగుడు. నా కూతురు నాకంటే కంచు. తాళి కట్టించుకోగలేంది, కాపురం చేయలేదా? సంవత్సరం తిరక్కముందే నేను మనవడినో మనవరాలను ఎత్తుకుంటానని నాకు మౌనిక మీద చాలా కాన్ఫిడెన్స్ ఉందిరా. రాజేష్కి మౌనిక అంటే నిజంగా ఇష్టం లేకపోతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోలేదే. ఎలా వెళ్తాడు? లాక్ చేసింది కదా. రావడం వరకే తన చేతిలో ఉంటుంది, వెళ్ళడం నా కూతురు చేతిలో ఉంటుంది. ఇలాంటి విషయాల్లో నేను నా కూతురు చాలా పర్ఫెక్ట్. అవునవును. కొంపలు కూల్చడంలో పర్ఫెక్ట్, జీవితాలు నాశనం చేయడంలో పర్ఫెక్ట్, ఎదుటి వ్యక్తిని ఏడిపించడంలో పర్ఫెక్ట్. పాపం రాజేష్ బాబుకి భార్య, కూతురు, కుటుంబం ఉంది. అన్నీ సర్వనాశనం చేస్తున్నారు. మీరు చేసిన పని వల్ల రాజేష్ బాబుకే కాదు, వింధ్యకే కాదు, తనకు పుట్టిన బిడ్డకు కూడా ప్రమాదం. మీ నాన్నకి 2 పెళ్ళాలంట అని ఆ పాపను రేపు లోకం దెప్పి పొడుస్తుంది. మీరు చేసిన పాపాలు ఆ పాప కూడా అనుభవించాల్సి వస్తుంది. వదిలిపెట్టండి అత్త. రాజేష్ బాబు తిట్టలేక కొట్టలేక నలిగిపోతున్నాడు. కావాలంటే నాకు జీతం లేకుండా జీవితాంతం మీ దగ్గర పనిచేస్తాను. అవును పిన్ని, పాపం రాజేష్ గారు చాలా మంచివారు. అయ్యో పాపం అనుకుంటే ఇలా చేయడం కరెక్ట్ కాదు. వదిలేయండి పిన్ని. ఏంటే వదిలేసేది? మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఇలాంటి డ్రామాలు మేమాడితే రక్తి కడతారా, మీరాడితే కాదు. అయినా మీ పిచ్చి కాకపోతే నేను వదిలిపెట్టినా నా కూతురు వదిలిపెడుతుందా? ఈ రోజు నా కూతురికి అల్లుడికి కాపురం జరిగిపోతుంది. మీరు నోరు మూసుకొని కూర్చోండి. లేదా మీకు ఇక్కడ ఉండడం కష్టమైతే బయటకు వెళ్ళిరండి. భార్యాభర్తల మధ్య కార్యం జరగడం సృష్టి ధర్మం. కానీ ప్రకృతి విరుద్ధంగా మాట్లాడతారేంటి? మొగుడు పెళ్ళాలని హ్యాపీగా ఉండనివ్వండి. ఏంటి ఇంకా ముద్దు పెట్టలేదు? కళ్ళు మూసుకుని నువ్వు ముద్దు పెడతావని ఎదురు చూస్తుంటే పెట్టవేంటి? వద్దా? ఫోన్ వద్దా? సరే, నేనే వింధ్య సిస్టర్కి ఫోన్ చేసి మీ ఆయన నాతోనే ఉన్నాడు, ముద్దు పెట్టమంటే ముద్దు పెట్టలేదని చెప్పనా? ప్లీజ్ మౌనిక. నువ్వు ముద్దు పెడతావా లేక మీ అమ్మకి వింధ్యకి అన్ని విషయాలు చెప్పేనా? పెట్టు బావా. ఇలా అడిగి ముద్దు పెట్టించుకునే కర్మయ్య ఆడపిల్లకి రాకూడదు. ప్లీజ్ కమాన్, పెట్టు బావా.
బావా నువ్వు ఇంకా ముద్దు పెట్టలే. ఏయ్! బావెక్కడా? ఇంకెక్కడ బావే? మీ అమ్మేమో అల్లుడి కాళ్ళు చేతులు కట్టేస్తా అంది, నువ్వేమో మనసుని బిగిస్తా అంటున్నావు. నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నావో అప్పుడే రాజేష్ బాబు ఫోన్ తీసుకుని తుర్రుమన్నాడు. బావ నాకు ముద్దు కూడా పెట్టకుండా వెళ్ళిపోయాడేంటి? రాజేష్ బాబు రాముడు లాంటివాడు. తన పక్కన సీత లాంటి వింధ్యను తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేడు. ఏదో బలవంతంగా తాలి కట్టించుకున్నంత మాత్రాన నువ్వు పెళ్ళామవుతావా? రాజేష్ బాబు నీకు మొగుడవుతాడా? నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. మీ తల్లి కూతులు చేసిన పాపాలకి ఏదో ఒక రోజు ఈ పాపం అనుభవించాల్సిందే. రాముడు లాంటి నా బావని రాక్షసుల్లా నేను మారుస్తాను కదా. బావా అంత ఈజీగా నిన్ను వదిలిపెట్టనుగా.